అసెంబ్లీలో చెప్తున్నాడు, నీళ్ళ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, నేను ఏది కూడా అన్యాయం చేస్తలేను తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఆయన గట్టిగా కూడా దేవుళ్ళ మీద ఆనా ఆనా అని చెప్పేసి చెప్పిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు మీరు అంటారు కదా కృష్ణా గోదావరి నీళ్ళన్నీ పక్క రాష్ట్రం తరలించకపోతే కూడా రేవంత్ రెడ్డి నోరు మూసుకుంటుండు అంటే ఆయన దేవుని మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు చేసే పనులకు పోలిక లేదు. ఈయన విధానం ఎట్లుంటుంది అంటే నోటితో మాట్లాడి నొసలతో వెక్కిరించినట్టు. నోటితోటో మంచి సంబరంగా మాట్లాడతాడు, ఎదురుగా కనబడతాడు, దండం పెడతాడు, కానీ మళ్ళా వెనకటి నుంచి తవ్వే గోతులు తాగుతాడు, మాట్లాడే మాటలు అట్నే ఉంటుంది. అయినే కదా స్వయంగా అంతకన్నా ముందు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిన రోజు ఒక ప్రతిపక్ష నాయకుని దగ్గరికి పోయి దండం పెట్టొచ్చిండని ఆయన బాకా ఊదే పత్రికలు బ్యానర్ ఐటమ్ రాసినాయి. రైట్. అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని దగ్గరికి పోనట్టు ఈయనే పోయినట్టు పెద్ద కలరింగ్ ఇచ్చిండ్రు. సీన్ కట్ చేస్తే ఏంది తెల్లారి నుంచి వెళ్ళి ఇదే ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, నాటి తెలంగాణ సాధించిన నాయకుని పట్టుకొని ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని నీకు ఉరేస్తాం, కసపుతో పోల్చడం, లేదంటే నువ్వు బండ కట్టుకొని రంగసాగర్ దునుకు, మల్లన్న సాగర్లో దునుకు, నేను ఉరి తీయాలి అని ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో అంటే బడివే అనే ఒక పదాన్ని వాడిండండి. ఎంత సిగ్గుచేటు! బడివే అంటే దాని అర్థం తెలుసు అసలు దాని మీద ఇలా ఆయన బాగా ఊదే పత్రికలు దాన్ని బ్యానర్ ఐటమ్ చేయలే కానీ అసలు ఎంత పెద్ద మాట అది. నువ్వు ఇంకా ఆనా ఆ దేవుని మీద ఆనా ఈ దేవుని మీద ఆనా. అరే గతంలో నువ్వే చెప్పినావు రైతులందరికీ రుణమాఫీ చేస్తారు, ప్రతి గుడికి పోయినావు, మొక్కొచ్చినావు, లక్ష్మీనరసింహస్వామి గుడికి పోయినావు, మా వరంగల్ భద్రకాళి గుడికి పోయినావు, అన్ని గుళ్ళలో మొక్కినావు. నువ్వు చేసినావా? రైతులకు రుణమాఫీ అయిందా పూర్తి స్థాయిలో? ఎక్కడైంది? 85% అయిందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి కదా. ప్రభుత్వ లెక్కలు చెప్తాయి, ప్రజల లెక్కలు చెప్పాలి. మనకు కావాల్సింది ప్రజల లెక్కలు కావాలి. ప్రభుత్వం అట్టే లెక్కలు చెప్తాయి, ఏదైనా లెక్కలు అట్టే చెప్తాయి. ఇవాళ ఒక రైతుకు ఒక యూరియా బత్త ఇయ్యలేని అసమర్థపు ప్రభుత్వం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికీ వానాకాలంలో అదే పరిస్థితి, ఇలా వేసవి కాలంలో కూడా రైతులు పంటలకు ఎరువు వేసుకోవడానికి రైతు బత్త ఇయ్యలేని చేతగాని ప్రభుత్వం ఉన్నాక ఇంకైనా రుణమాఫీ చేసిండు, ఇంకేదో చేసిండు అంటే ప్రజలు నమ్ముతారా? ప్రజల ముందట్లేదా ఇవాళ? ఇంకా అంతేందుకని వాసుదేవ్ గారు, మీరు ఎంత బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనా ప్రభుత్వం మీద ఇంత బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? యూరియా బస్తాలు ఇవ్వలేరు అంటున్నారు, రైతులకు రుణమాఫీ చేయలేదు అంటున్నారు, రైతులకు రైతు భరోసా రాలేదంగే చెప్తారు మీరు. అంటే అన్నీ చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం మీద ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు వేసేపటికే కదా సర్పంచ్ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచిరు, వాళ్ళు అన్ని చేసేపటికే కదా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, రకరకాల పథకాలు వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో అన్ని ఇంప్లిమెంట్ చేయని బట్టే మళ్ళీ దీన్ని కాదు 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 అని చెప్పేసి ముఖ్యమంత్రి అందుకే అంటున్నట్లుండు మిమ్మల్ని పదే మీలాంటి వాళ్ళు చెప్పడం వల్లనే ప్రజలు నమ్ముతున్నారు, అందుకని దేవుళ్ళ మీద ఒట్టు తినవలసి వస్తుంది అని అంటుండే. మరి అంటే బీఆర్ఎస్లకు ఒకటి అలవాటు అయిపోయింది, నిజాన్ని తప్పుతో పట్టేయడం, అబద్ధాన్ని అతికట్టట్ల ప్రజలకు చెప్పడం అనేది బాగా. ఇప్పుడు బుర్దు గుమ్మడికాయ దొంగ ఎవడా అంటే భుజాలు దులుచుకున్నాడట. రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నదంటే ఆయనే దొంగతనం చేసి ఆయన ఏమంటాడు, నేను దొంగ కాదని చెప్పి మన దేవుళ్ళ మీద ఒట్టేస్తా ఉన్నాడు. అంటే దేవుళ్ళ ఒట్టేస్తే దొంగతనం చేసిందంతా కూడా ప్రజలు మర్చిపోతారా? నువ్వే కదా ఎన్నికల ముందు ఈ 6 గ్యారెంటీల పేరు మీద సంతకాలు పెట్టి, నేను వీడియోలు చూపిస్తాను, మీకు పంపిస్తా వీడియోలు వినండి. దీంట్లో ఏం చెప్పిండు ఎన్నికల ముందు? ఇగో మా ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు మీద 13 అంశాలు ఇస్తున్నాం, ఇంకో ఈ యొక్క గ్యారెంటీ పత్రాన్ని మీ ఇంట్లో భద్రంగా దాచిపెట్టండి. బట్టి విక్రమార్క కన్నా ముచ్చట ఇది. వాళ్ళిద్దరు సంతకం పెట్టి ఇంటింటికి పంపించారు. ఇది 100 రోజుల్లో అమలు చేస్తాము అని చెప్పిండు. మరి 100 రోజులు అమలు చేసినామా? మరి నేను దేనితోటి కొట్టాలి, దేనితోటి ఊరేయాలి నిన్ను నీ ప్రభుత్వాన్ని? ఇది ఒక్కటి చాలదా? ప్రజల ముందట అమలు అయిందా కాలేదని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు కదా. నువ్వు అప్పుడు ఊకదంపుడు చేస్తూ అన్ని పత్రికల్లో ఫుల్ యాడ్స్ ఇచ్చారు కదా, అన్ని పత్రికల్లో ఇవన్నీ పెట్టి మరి ప్రజలకు ఇవన్నీ అర్థమవుతుంది. మీరు ఇది చూపెడుతున్నారు, ఇలా ఏ పథకం కూడా అమలు కాలేదంటారా ఈ రాష్ట్రంలో? ఏ పథకం కాలేదంటారా? నేను చెప్పాలి, ఏ పథకం ఏదైందో నేను చెప్పాలా? చెప్పండి. ఏది 6 గ్యారెంటీలో లేదు కాలేదు చెప్పండి మీరు. మహిళలకు ఇస్తాను, మహాలక్ష్మి పేరు మీద మహిళలకు ఇస్తాను 2500 ఇచ్చిండా? అంటే బస్సు ఫ్రీ ఇస్తలేడా మహాలక్ష్మి పథకం కింద? ఇప్పుడు బస్సు ఫ్రీ ఇస్తే మరి ఆడోళ్ళు ఒక బస్సు ఫ్రీ ఇస్తే మొగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తావా? ఇంట్లో ఇద్దరు ఇప్పుడు మొగోళ్ళ దగ్గర ఆర్టీసీ బస్సులకు ధరలు పెంచుతావు, ధరలు పెంచి మొగోని దగ్గర వసూలు చేస్తావు, ఆడోళ్ళ దగ్గరకు ఫ్రీ ఇస్తారంటావు. ఆ బస్సులు పెంచలేక ఒక్కొక్కరు ఆడోళ్ళు శిఖలు పట్టుకొని కొట్టుకుంటున్న సందర్భం మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నది. మీకు దేవాలయాల ఆదాయం పెరిగిందా లేదా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు దేవాలయాల ఆదాయం పెరిగిందా, లేకపోతే బస్సులు ఎక్కడం వల్ల
ఆ మహిళలంతా కూడా మొత్తం నాకే అని చెప్పి వాళ్ళు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు కదా, మహిళలకు ఆర్టీసీ బస్సు ఇచ్చినావు ఆర్టీసీ బస్సు ఇచ్చినావు. నేను స్టేట్గా అడుగుతా ఉన్నా, మహిళలకు ఆర్టీసీ బస్సు వల్ల నువ్వు ఒక్క మహిళ దగ్గరికి పోయి అడుగు, నాకు దీనివల్ల బాగా ఉపయోగపడుతుందని. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కుతున్నారు. ఇప్పుడు అదొక్కటే కాదు కదా నువ్వు మహిళలకు చెప్పింది, నువ్వు నెలకి 2500 రూపాయలు ఇస్తాను ఎటుపోయింది నువ్వు ఆ రోజు చెప్పినావు కదా. రెండవది ఇలా రైతు భరోసా కింద ఈ రాష్ట్రంలో ఈ రైతాంగం కోసం ఆ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నా, నువ్వు రైతు భరోసా కింద ఇచ్చిన ఏ హామీలు నువ్వు నిలబెట్టావు? కేసీఆర్ 10,000 బిచ్చమెత్తుండు, మేము వచ్చినాక 15,000 ఇస్తా అన్నాడు కదా, మరి 15,000 ఇచ్చినావా? ఆ 12,000 కూడా ఒకటేసారి ఇచ్చినావు, నువ్వు 2 సార్లు ఎగ్గొట్టావు. ఇలా ఈ రైతు భరోసా పేరు మీద ఇస్తారా పెట్టుబడి సాయం 2 సార్లు ఎగ్గొట్టిండు. 12,000 ఇస్తున్నావు, అది కూడా ఒకటేసారి ఇచ్చినావు. దాని తర్వాత నువ్వు కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు 15,000. అది లేదు గతి లేదు, ఇంతవరకు కౌలు రైతులను గుర్తించే లేదు ఇప్పటి వరకు. అనేక మీటింగులు పెట్టారు, ఆ మీటింగులు ఉచికాక అయిపోయినాయి. అంటే ఇంకోటి, ఇంకా దీంట్లో రైతు కూలీలకు 12,000 నెలకు 1,000 రూపాయలు ఇస్తాను, ఇచ్చినావా? రైతు కూలీలకు 1,000 రూపాయలు ఇచ్చినావా నెలకు? అంటే నువ్వు ఏం చేసినావు ఇలా చక్కగా? ఏం చేయలే కదా. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాను, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినవా? 250 గజాలు ఇచ్చినవా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నావు, భరోసా కార్డు ఇచ్చినవా? ఏది ఇచ్చినావు? ఇంకా ముఖ్యంగా పెద్దవాని పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఇగో December 9 ఇందిరమ్మ రాజ్యం రాగానే 2,000 4,000 చేస్తా అన్నాడు. చేసినావా? 4,000 100 రోజుల్లో చేస్తా అని చెప్పినావు కదా, గ్యారంటీ కార్డులో చెప్పినావు కదా 100 రోజులు అని చెప్పి. మరి ఏమైంది 100 రోజుల్లో? 4,000 ఎటుపోయినాయి. సో కాబట్టి ఇవాళ ఏంది, ఓడ ఎక్కదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టు ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు వేసుకున్న దాకా ఒక ముచ్చట చెప్పింది. ఓట్లు డబ్బులు పడ్డాక ఇక అడిగేటోడోడు చేసేటోడు ఇప్పుడు మేము మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు, లేనిపోని అని ఎక్కించి చెప్తున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు అని చెప్పి మా మీద ఇలా ఆడిపోసుకుంటున్నారు. మేము వాస్తవాలను మాట్లాడుతున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏంది? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మేము ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నాన్ని చేస్తా అంటే అరే మమ్మల్ని అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి, అబద్ధాలు ఆడేది మీరు, మమ్మల్ని అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి మా మీద ఆడిపోసుకుంటున్నది ప్రభుత్వం. ఇప్పుడు 5 రకాల పథకాలు చెప్పినావు, ఇవి అమలుగా అయితే లేవని. ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి డబ్బులు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అందులో 1,000 కోట్ల కుంభకోణం చేశారు. కాబట్టి కొంతమంది మీలాంటి నాయకులు, వాసుదేవ్ రెడ్డి లాంటి నాయకుల జేబుల చేతులనే ఉన్నాయి. కాబట్టి కల్వకుంట్ల కుటుంబానికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళ జేబులలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ తీసుకొని 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే సగం చేస్తున్నాము, ఇంకా సగం ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మరి ఇప్పుడు నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగి ఉంటే మరి నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది కదా, నువ్వు ఏం ఏదో గోజ్ కమిషన్ వేసినావు, ఇంకేదో కమిషన్ వేసినావు, అది విద్యుత్ మీద ఒక కమిషన్ వేసినావు, అదేంటి పోయిందో తెలియదు, ఫోన్ ట్యాపింగ్ మీద ఒక సిట్ వేసినావు, అదేమవుతుందో తెలియదు. నీకు ఎంతసేపు ఎప్పుడు ఇది ఇట్లాంటివన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయంటే ప్రభుత్వానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో దాన్ని డైవర్షన్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటది, దాన్ని డైవర్షన్ చేయడానికి కాళేశ్వరం కమిషన్ అంటది, దాన్ని డైవర్షన్ చేయడానికి ఇంకేదో పాలమూరు రంగారెడ్డి మీద అది జరగలేదు ఇది జరగలేదు, దాంట్లో కేసీఆర్ ఒప్పుకొని వచ్చిందని చెప్పి ఇట్లాంటి అబద్ధపు మాటలు అసత్య ప్రచారాలు చేసి కాలం గడిపేసే కార్యక్రమాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిజంగా కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరిగి ఉంటే, నిజంగా కాళేశ్వరం ద్వారా ఒక్క చుక్క నీరు ప్రజలకు అంది ఉండకుంటే మరి ఈ రాష్ట్రంలో 2014 కంటే ముందు దొడ్డు లెక్క చెప్తాను. ఇప్పుడు ప్రజలకు టీఎంసీలు క్యూసెక్లు అంటే ఎక్కువ అర్థం కావు, నేను దొడ్డు లెక్క చెప్తా ఉన్నాను. నిజంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుంటుంటే నిజంగా నీళ్లు రాలేదు వాస్తవమే అయితే 2014 కంటే ముందు సాగు విస్తీర్ణం ఎంత, 2000 తర్వాత సాగు విస్తీర్ణం ఎంత ఈ రాష్ట్రంలో, 2014 కంటే ముందు ఉత్పత్తి ఎంత, 2014 తర్వాత 23 వరకు జరిగిన ఉత్పత్తి ఎంత, ఈ లెక్కలు తింటే సరిపోతుంది కదా. ఇప్పుడు 2014 కంటే ముందు సాగు విస్తీర్ణం 64 లక్షల ఎకరాలు మాత్రమే ఈ రాష్ట్రంలో. కానీ ఇలా 1,40,00,000 ఎకరాల సాగు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇలా 70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే ఆనాడు ఉంటే ఇలా 2,50,00,000 ఉత్పత్తి అంటే 250 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఈ రాష్ట్రంలో ఉన్నది. అంటే దేశానికి గతంలో పంజాబ్ అన్నపూర్ణగా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. మరి ఇదంతా ఉట్టికినే అయిందా? మీరు అబ్బకల దబ్బా అని రాత్రి చెప్తేనే అవుతుందా? అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేసినావు, సాధించారు, అందరూ వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు లెక్క చెప్పు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 10 సంవత్సరాలు మీరు పాలించారు, 9.5 సంవత్సరాలు. అంటే దీన్ని కంపేర్ చేస్తే మీరు చేసింది ఏంది అనేది కావాలి. ఇప్పుడు మీరు ఏమి బస్సు పట్టించారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. 9.5 సంవత్సరాలు 50 ఏళ్ళు ఎంటకెళ్ళిపోయింది. నిజంగా భ్రష్టు పట్టించి ఉంటే ఇలా ఒక రాష్ట్రం అభివృద్ధి జరిగిందా లేదా అని చెప్పడానికి 2 ఉదాహరణలు చెప్తారండి. చెప్పండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ గతంలో 1,24,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే మేము దిగిపోయే నాటికి 3,44,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఇలా జిఎస్డిపి, ఇలాగా గ్రాస్ స్టేట్ డెమోక్రటిక్ ప్రోడక్ట్ అని జిఎస్డిపి గతంలో 4 లక్షలు 5 లక్షలు ఉంటే ఇలా 14 లక్షలకు జిఎస్డి పెరిగింది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఈ రాష్ట్రానికి కంపెనీలు రావాలన్నా ఆ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి చూసే ఇలా కంపెనీలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏం కాదు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గొప్పగా చెప్పిండు. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ బ్రహ్మాండంగా ఇంక్రీజ్ అయిందని చెప్పిండు కదా. నీకు తెలుస్తలేదా ఈ అభివృద్ధి ఇది లోతులకు పోయిందా పైకి వచ్చిందా? ఈ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అని నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలా మేము అప్పులు చేస్తే మూలధనంగా పెట్టుబడులు పెట్టి బ్రహ్మాండంగా ఆస్తులు సృష్టించడం, లక్షల కోట్ల ఆస్తులు ఈ రాష్ట్రంలో సృష్టించడం కదా. నువ్వు రోజు కూర్చునే రాష్ట్ర సచివాలయం కట్టింది ఎవరు? ఈ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలు బ్రహ్మాండంగా ఆధ్యాత్మికంగా ఉండాలని ఇలా తిరుపతిని తలదన్నే విధంగా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కట్టినాం కదా. మీ కట్టిన ఎన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అయ్యా అనేక నిర్మాణాలు చేసింది మేమే కదా. నువ్వు వచ్చినాక ఒక ఇటుక పేల్చినవా? ఒక ఇల్లు కట్టినవా? ఏం చేసినావు? ఏం చేయకుండా నువ్వు 2.5 లక్షల కోట్లు అప్పు చేసినావు కదా ఈ 2 సంవత్సరాలలో. మేము కట్టినాం. డెఫినెట్లీగా ఈ యొక్క కుటుంబం వేరుపడ్డప్పుడు అప్పులు చేసుకుంటామండి. అప్పులు చేసుకొని ఆ కుటుంబాన్ని మంచిగా చేసుకొని తీర్చుకుంటూ పోతాం కదా. అప్పులు చేయని రాష్ట్రం ఎక్కడ లేదు ఇవాళ. అవును, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కట్టింది వాస్తవమే. కాళేశ్వరం ప్రాజెక్టు మీ అయాంలం కట్టిరు, మీ అయాంలో కూలిపోయింది. 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద కట్టిన ఈ నగరం సారి ఒకసారన్నా ఇట్లా అయిందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించింది, ఈ దేశంలోనే వివిధ రాష్ట్రాలల్లో అనేక డ్యాములను ప్రాజెక్టులను కట్టించింది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ తెలంగాణలో మాంజిర కట్టింది, ఇక్కడ నాగార్జున సాగర్ని కట్టింది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది, రకరకాల ప్రాజెక్టులు కట్టినా మేము ఇంతగా చెప్పుకోలేదు. కాళేశ్వరం గురించి ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఏమొస్తుంది అంటున్నారు. కట్టిన ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర మీరు బాంబులు పెట్టి కూల్చిండ్రు, ఆ తర్వాత మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక చెక్ డ్యాములను కూడా బాంబులు పెట్టి కూల్స్తున్నారు. ఇప్పటి వరకు దాని మీద ఒక విచారణ చేయలేదు, ఒక కమిటీ కూడా చేయలేదు కదా. నువ్వు అదే నిజమైతే మరి మీరు కట్టిన ప్రాజెక్టులు ఇవ్వాలి. సాగర్ డ్యామ్ 1989లో కడితే ఇయర్లో కుడివైపున కుంగింది, రిమార్క్స్. కడెం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోయింది, సింగూరు డ్యాము కొట్టుకపోయింది, ఎల్లంపల్లి బన్సు స్పైల్వే కొట్టుకపోయింది, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్, పులిచింతల, అదేవిధంగా మీరు వచ్చినాక పాలెంవాగు కొట్టుకపోయింది, సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఇలా మీ పత్రికల్లో, మీ అనుకూలమైన పత్రికల్లో వచ్చింది ఇది. సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే అక్కడ ఉన్న అధికారులతో కమిటీ వేస్తే దీన్ని బ్లాక్ లిస్టులో పెట్టమంటే ఇప్పటి వరకు పెట్టలేదు. ఎస్ఎల్బీసీ కూలిపోయింది, 8 మంది చనిపోయారు, ఇప్పటి వరకు ఒక్కరు బయటకు తీసే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా? ఎలా కొన్ని కారణాల వల్ల కొంత అక్కడ ఇబ్బందులు జరిగినప్పుడు ఆ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇలా నిజంగా అక్కడ నువ్వు మేడిగడ్డ కుంగిపోయిందని చెప్తున్నావు కదా, పిల్లలు కుంగిపోయింది, దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉండే కదా. దాన్ని ఎవరైతే ప్రాజెక్టు నిర్మాణం చేసిండో ఒక కాంట్రాక్టరు, ఆ కాంట్రాక్టర్ రిపేర్ చేస్తారని కదా. నువ్వు ఎందుకు చేయిస్తున్నావు 2 సంవత్సరాల నుంచి? ఎందుకంటే కేసీఆర్ కట్టిన ఏది కూడా ఇక్కడ ఉండద్దు, ఆనవాళ్ళు ఉండద్దు, ఆ ఆనవాళ్ళను చెరిపేయాలనే ఒక దుర్బుద్ధితోటి కూలిపోతా అంటే కాలిపోతా అంటే చూసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా తప్పితే దాన్ని రిపేర్ చేసి ప్రజలకు అందియాలనే ఒక ఆలోచన లేదు కదా. మేము కట్టిన ప్రాజెక్టులు ఇవాళ నువ్వు కూలిపోయింది అంటున్నావు కదా, ఆ కూలిపోయిన దాంట్లోకి వెళ్ళి కూడా ఇలా దాదాపుగా రోజుకు 30,000 40,000 క్యూసెక్ల వాటర్ ఇంకా ప్రవహిస్తూ ఉన్నది కదా. ఇలా ఇప్పుడు కట్టేటప్పుడు అక్కడున్న ఆ యొక్క నీళ్ళ ప్రభావంతో అది కుంగిపోయింది, కుంగిపోతే రిపేర్ చేయించవచ్చు కదా. దాన్ని మొత్తం ఏదో బ్రహ్మాండం బద్దలైంది అన్నట్టు దాన్నే బూచిగా చూపించి వీరికి చెప్పేదానికి ఏం లేదు. ఎంతసేపు ప్రాంత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని
మరకజ్ ఊహించాలంటే ఇది ఒకటే ముందట ఉన్నదని చెప్పి దాన్ని ముందట వేసుకొని ముందుకు పోతుంది. కాబట్టి మొత్తానికి ఈ ప్రభుత్వం డైవర్షన్ చేస్తూ ఉన్నది, డైవర్షన్ రూట్లనే పనిచేస్తూ ఉన్నది తప్పితే ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కార్యక్రమాలు తీసుకుంటున్నది, కార్యక్రమాలను చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తలేదు.